హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూసాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఉందా కదండి, ఈ హెడ్జ్లు. ఈ హెడ్జ్లను ఏం చేయాలంటే సమంగా 4 భాగాలుగా మడతేసుకోవాలండి. ఇవి రెండు ఇట్లా 4 భాగాలుగా మడతేసుకొని ఈ విధంగా పరుచుకోవాలండి. ఇది హ్యాండ్ కటింగ్కి ఈ విధంగా పరుచుకోవాలండి. ఇలాగా 4 భాగాలు. అయితే 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి, మన వైపు ఉండాలి. 2 ఓపెన్ 2 ఫోల్డింగ్ ఉన్నాయి, మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు దీని మీద మనం హ్యాండ్ని ఎలా మార్క్ చేయాలో చూద్దాం. హెచ్చు తక్కువ లేకుండా 4 సమంగా ఉండే విధంగా స్కేల్ పెట్టి ఒక లైన్ అయితే తీసుకుందామండి. తీసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి నేను 8 ఇంచులు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ పొడవుగా పెడుతున్నారు కదా హ్యాండ్స్, మన ఇష్టం అండి. పొడవుగా పెట్టుకోవచ్చు, షార్ట్గా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 8 ఇంచులు పెడుతున్నానండి నా హ్యాండ్ పొడవు. అలాగే ఇప్పుడు మనకు ఒక మార్క్ గీసాం కదా, ఈ మార్క్ మీద హ్యాండ్ లూజ్ వచ్చేసి నాది 12 ఇంచులు అండి. అయితే ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 12లో సగం వచ్చేసి 6 ఇంచులు ఇక్కడ మార్క్ చేస్తున్నానండి. అలాగే 2 ఇంచులు ఖర్చు కోసం. నాకు ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుందండి, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ వేస్తాను. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను జాయింట్ ఎలా వేయాలో కూడా. అలాగే ఇది మనం 8 ఇంచులు పెట్టుకున్నాం కదండి. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి ఈ పైన ఇంచు ఇక్కడ కిందకి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని ఇలా గీత గీసుకోవాలి. ఇదేంటంటే మనం హ్యాండ్ యొక్క రౌండ్ని దించుకోవడం కోసం ఇక్కడ చంక రౌండ్ ఇది ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ 6 ఇంచులు పెట్టాం కదండి, హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ పెంచుకొని 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచులు వచ్చేసి ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ నాకు క్లాత్ తగ్గిందండి, నేను స్టిచ్ చేసేటప్పుడు ఈ జాయింట్ వేస్తాను హ్యాండ్కి. అలాగే ఇక్కడ మనం మార్క్ చేసాం కదా 8 ఇంచుల దగ్గర, ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ మనం ఒరిజినల్ కొలత ఇచ్చాం కదండి 7 ఇంచుల దగ్గరికి ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్తోనైనా మార్క్ చేసుకోవచ్చండి, లేదు అంటే మనం శంఖ రౌండ్కి ఉపయోగించాం కదా స్కేలు, అది పెట్టైనా కూడా ఈ విధంగా కూడా మన హ్యాండ్ అనేది ఇట్లా మార్క్ చేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువ ఇదే యూజ్ చేస్తానండి, ఈ రౌండ్ అనేది. లేదు ఎక్కువ టైలింగ్ బాగా చేసే వాళ్ళైతే ఇలా అయినా చేతితో గీసేస్తారండి మార్కు. ఈ విధంగా దింపుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ని కట్ చేద్దాం. కట్ చేసేటప్పుడు ఈ పైనుంచి కింద మనం మార్క్ చేసాం కదా 6 ఇంచులకి ఈ విధంగా లైన్ ఒకటి గీసుకోవాలండి. అయితే ఇంకో 2 ఇంచులు ఖర్చుకి నాకు క్లాత్ అనేది జాయింట్ పడుతుంది, అది కూడా కట్ చేస్తాను, స్టిచ్చింగ్లో చూపిస్తానండి మీకు. ఇప్పుడు కుదిరితే ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. చూడండి ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఒక్కసారి కనుక అర్థమైతే. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చాలా కష్టం అనుకున్నాను, కానీ చాలా ఈజీ అయిపోయిందండి. లైనింగ్ బ్లౌజ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ పెట్టుకోవాలండి మధ్యలో 4 హోల్ మీద ఈ విధంగా. ఇప్పుడు ఈ 4 భాగాలుగా ఉన్నది 2 భాగాలుగా ఈ విధంగా. ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు పెట్టాం కదండి, ఒరిజినల్ ఖర్చు. ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్ వరకు మార్క్ పెట్టి కట్ చేసాం కదా, ఇక్కడికి ఈ విధంగా ఈ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇట్లా పెట్టి ఇలా అనాలండి. ఇక్కడ ఒక మార్క్ పడుతుంది, ఏంటంటే మనం ఫ్రంట్ది లోతు కోసం అన్నమాట. చంక అనేది ఎదర లూజ్ రాకుండా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి.
ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఇట్లా దీంట్లో కలిపేయాలండి, కర్ర రాకుండా. ఈ విధంగా మార్క్ చేసిన విధంగా కట్ చేయాలి. ఏంటంటే ఫ్రంట్లో బ్లౌజ్ వేసుకున్నప్పుడు లూజ్ రాకుండా సంకలు ఈ విధంగా ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా తేల్చేయాలి. ఇలా ఈ విధంగా మనం లోతు తీసుకున్న దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మళ్ళీ రెండు ఒకవైపుకి రాకుండా గుర్తుకి ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ హ్యాండ్ని కట్ చేద్దాము. 4 భాగాలుగా మడత వేసుకోవాలి. ఇంగిపోయి తక్కువ వచ్చింది, అందుకే జాయింట్ పడుతుంది. ఇప్పుడు దీని మీద లైనింగ్ వేసి కట్ చేద్దాం. ఈ విధంగా హ్యాండ్ పరుచుకొని ఇప్పుడు కట్ చేద్దాం. ఏదైనా సరే అండి, మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకునే విధంగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళం కాబట్టి ఈ విధంగా కట్ చేసుకొని హ్యాండ్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. మనకి మన వైపు ఉండాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని దీని మీద వేసి మార్క్ చేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ని ఇట్లా 2 ఇంచుల వరకు ఇట్లా మడత పెట్టుకోవాలండి. 2 ఇంచులు తగ్గించి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి 2 ఇంచులు తగ్గించి మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని 2 ఇంచులు తగ్గించి నేను ఈ విధంగా మడత పెట్టుకున్నానండి. 2 ఇంచులకి ఇలా వేసుకొని ఇప్పుడు బాక్స్లా గీసుకుందామండి. మార్క్ చేద్దాము. ఈ విధంగా రౌండ్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 అండి. 7 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 6.5 పెట్టుకుంటున్నాను. బ్లౌజ్ ఉన్నట్టు ఫ్రంట్ నెక్ 6.5. ఫ్రంట్ పొడవు వచ్చేసి 13.5 అండి. 2 షోల్డర్కి మధ్యలో ఇట్లా బెల్ట్ పెట్టుకొని టేప్ పెట్టుకొని ఈ 13.5కి ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. అలాగే ఒక్సు పట్టి వచ్చేసి నాది 4.5 అండి. అక్కడ 5.5 మార్క్ చేయాలి. చేస్తాను. ఎందుకంటే ఖర్చులు పైన కింద ఖర్చులకి ఇక్కడ బెల్ట్ వేస్తాం కాబట్టి 1 ఇంచ్ ఖర్చు పెట్టుకొని 5.5 మార్క్ చేసుకుంటున్నానండి. ఒక్సు పట్టి ఇక్కడ కాజల్ వేసేది. అలాగే ఈ సంక రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ దగ్గర మార్క్ చేసాం కదండి. ఇక్కడ నెక్ తీసుకుందామండి. ఇక్కడ రౌండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు అండి, లేదంటే స్క్వేర్ నెక్ అయినా పెట్టుకోవచ్చు అండి. నేనైతే స్క్వేర్ నెక్, అది పలక మెడ పెడుతున్నాను. పలక మెడ కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. అదే రౌండ్ నెక్ అయితే ఇక్కడ కొంచెం రౌండ్ గీస్తే సరిపోతుంది. లైక్ కరువు దగ్గర నేను స్క్వేర్ నెక్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి కాడ నుంచి ఫ్రంట్ పార్ట్కి కొలత వేసాం కదా. ఇక్కడ 1/2 ఇంచ్ సంక రౌండ్ దగ్గర తీసుకున్నాం కదా. ఈ 3 కలిపి ఒక మార్క్ చేయాలి. ఈ విధంగా కర్ర తీసుకుంటూ కొంచెం ఈ విధంగా షేప్ వచ్చే విధంగా ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ మీద దగ్గర టక్స్ వేస్తాం కదండి. టక్స్ కోసం 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కు, ఫ్రంట్ పార్ట్లో టక్స్ కోసం 2.35, 2.5 దగ్గర నుంచి మళ్ళీ 2.35కి ఒక మార్క్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కుల దగ్గర మనం కట్ చేసేటప్పుడు టక్స్ పెట్టుకుంటే ఇక్కడ మనం టక్స్ వేసేటప్పుడు రాంగ్ కాకుండా ఉంటాయి. ఈ మార్క్ చేసినట్టు విధంగా కట్ చేద్దాము ఫ్రంట్ పార్ట్ని. అలాగే ఇక్కడ మనం బ్యాక్ దగ్గర రౌండ్ తీసుకున్న దగ్గర ఇలా మనం మార్క్ పెట్టుకుంటే ఫ్రంట్లో కూడా ఈ విధంగా లోతు తీసుకోవాలండి. ఫ్రంట్లో వచ్చేసరికి 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా ఈ విధంగా. ఎందుకంటే 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఎదర చంకలో ముడత రాకుండా ఉంటుందండి 1/2 ఇంచ్. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ కలర్ మార్క్ చేసిన విధంగా కట్ చేద్దాం.
కట్ చేసుకోవాలండి. ఈ మార్క్ పెట్టుకున్న దగ్గర ఇలా టక్స్ ఇచ్చుకుంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్స్ వేయాలని గుర్తు కోసం అండి. ఈ విధంగా ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేద్దాము. ఈ విధంగా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసి కట్ చేద్దాం. కొంచెం 1/2 ఇంచ్ ఉంచే కట్ చేసుకున్నానండి. కొంచెం ఎందుకంటే మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే మళ్ళీ ఫ్యాబ్రిక్ సరిపోదండి. తర్వాత మనం స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రాలు ఉన్నాయి కట్ చేసుకోవచ్చు. అందుకోసం నేను కొంచెం క్లాత్ ఎక్స్ట్రానే కట్ చేస్తున్నాను, మెయిన్ క్లాత్ని. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి. ఈ క్రాస్ బెల్ట్లో ఎలా కట్ చేయాలో చూద్దాం రండి. క్లాత్ని ఇట్లా పరుచుకొని 10 ఇంచులు కానీ 11 ఇంచులకు కానీ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 11 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. ఇక్కడికి 11 ఇంచులు. అయితే మన నడుము కొలత వచ్చేసి 12 ఉందంటే, అయితే మనం టక్స్ అవి వేస్తాం కాబట్టి ఒక 2 ఇంచుల వరకు తగ్గుతాయి. లేదు మనకి అనుకుంటే 12 ఇంచుల పొడవైనా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ 11 ఇంచులు తీసుకున్నాను. ఈ 11 ఇంచులు కొలత పెట్టిన దగ్గర ఇక్కడ కింద వైపున 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ ఇలా నిలువుగా ఒక మార్క్ చేసి ఇలా గీత గీద్దాం. ఇటు ఈ స్టార్టింగ్ దగ్గర 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టి ఈ 2 డాట్లను కలుపుకోవాలి. కొంచెం మరీ స్ట్రైట్గా కాకుండా కొంచెం కరిచుకుంటూ, మరీ మనకు రాదు అనుకున్నప్పుడు ఈ విధంగా స్కేల్ పెట్టి ఈ మధ్యలో ఉంది కదా, మధ్యలో ఒక గుర్తు పెట్టుకున్నామండి. ఇది 11 కదా, 5.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని స్కేల్తో ఈ విధంగా ఒక లైన్ ఇచ్చుకొని ఇక్కడ ఈ మధ్యకి వచ్చేసరికి కొంచెం వంపుగాను, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ స్ట్రైట్గానే వెళ్ళిపోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఈ విధంగా ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు తీసుకున్నాను 11 ఇంచులు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు మార్క్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు మార్క్ చేసి ఈ విధంగా లైన్ ఇచ్చాను. మరీ స్ట్రైట్గా కాకుండా కొంచెం కట్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఇవి 2 కదండి, ఇంకొక 2 కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా. ఇదే క్లాత్లో సరిపోతే దీంట్లోనే కట్ చేయొచ్చండి. చాలకపోతే వేరే క్లాత్ అయినా జాయిన్ చేసుకోవచ్చు. ఇది సరిపోయేటట్లేదు, నేను వేరే క్లాత్లో కట్ చేస్తాను ఇంకొక 2 పీసుల్ని. 4 క్రాస్ బెల్ట్లు కట్ చేసుకున్నాను కదండి. ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 క్రాస్ బెల్ట్లు కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మరి 2 వచ్చినాయండి క్రాస్ బెల్ట్లు. చూడాలి జాయింట్ పడతాయని చూసి కట్ చేయాలి. ప్రస్తుతం అయితే మీకు ఈ 2 ఎలా కట్ చేసామో ఇంకో 2 కూడా అలాగనే కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్లు కటింగ్ అయిపోయిందండి. ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా ఒక క్లాత్ తీసుకొని ఉక్సులు పట్టీని ఉక్సులు పట్టి వచ్చేసి డబుల్ హోల్డ్ వేస్తామండి. 4 ఇంచులు ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కాజా పట్టీకి ఉక్సులు పట్టీకి ఇది కుట్టేటప్పుడు మంచిగా స్ట్రైట్గా ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్టు
క్రాస్ బెల్ట్స్, ఉక్సులు పట్టి, కాజా పట్టి ఇవి ఎలా స్టిచ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.